నేడు రాష్ట్రంలో ప్రశ్నిస్తే అక్రమంగా దాడులు, అరెస్టు చేసి ఒత్తేయడం, లేదంటే అరెస్టు చేయడం. ఇదే జరుగుతుంది రాష్ట్రం మొత్తంలో. నాయకులను, కార్యకర్తలను మీరిచ్చిన హామీలపై, మీరిచ్చిన గ్యారంటీలపై ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కక్ష కట్టి ప్రతిరోజు హౌస్ అరెస్టులు చేయడం, అక్రమంగా స్టేషన్కి తరలించడం. రాష్ట్రం మొత్తంలో ఇదే జరుగుతుంది నిన్నటి వరకు. ప్రతిరోజు అరెస్టులే. ఆ రోజు ఎలక్షన్కు ముందు ఈ ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛగా ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను చూపెట్టుకోవచ్చని ఈ యొక్క గుంపు మేస్త్రి ఎన్నో ప్రగల్భాలు పలికాడు. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నాయకులనే కాదు, సామాన్యులు కూడా తమ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కావచ్చు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలను గురించి కావచ్చు, నిరసన కార్యక్రమంలో తెలియజేస్తే వారిని అక్రమంగా అరెస్టు చేయడం, జైలులో పెట్టడం. అధికారంలోకి వచ్చిన ఈ యొక్క 12-13 నెలల్లో సంవత్సరం మొత్తం దీని చుట్టే తిరుగుతుంది. అరెస్టులు చేయడం, జైల్లో నిర్బంధించడం తప్ప ఒక రూపాయి పనిచేసింది లేదు. లేదంటే ఢిల్లీ వెళ్ళడం, హైదరాబాద్ రావడం, ఈ ఖర్చులు తప్ప. ఈరోజు ఈ ఫార్ములా విభాగంలో ఆ ఒక కేసు కోసం గవర్నమెంట్ నుండి లాయర్లను పెట్టుకొని దాదాపు ఒక 10 కోట్లు ఖర్చు పెట్టారండి. కక్ష సాధింపు చర్యగా తీసుకున్నటువంటి ఈ యొక్క కేసులో మన ప్రభుత్వ ఖజానా నుండి ఒక 10 కోట్ల రూపాయలను విచ్చలవిడిగా వెచ్చిస్తున్నారు. ఇది దేనికి దారితీస్తుందండి? ఆ ఖర్చు ప్రభుత్వం ప్రజల మీద పడదా? మీ ఇష్టానుసారంగా ఒక ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి దొంగ నేడు నా వలె అందరూ కూడా అవే జైలులో చిప్పకూడి తినాలనే దురుద్దేశంతో నేడు ఇలాంటి ఒక చర్యలకు పాల్పడుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త. ఈ యొక్క మా పార్టీ నాయకులను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, మీరు అరెస్టు చేసినా, ఏం చేసినా, నిర్బంధించినా, జైల్లో పెట్టినా భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీకు ధీటుగా నిలబడి ఉంటారు. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటారు. ఇది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తయారైనటువంటి సైనికులు. భయపడే ప్రసక్తి ఉండదు. మిమ్మల్ని గట్టిగా ఎదుర్కొంటారు. ప్రజలతో మమేకమై, ప్రజలతో కలిసి మీ యొక్క 6 గ్యారంటీల విషయం కావచ్చు, మీరు చేస్తున్నటువంటి ప్రతి విషయాన్ని ఎండగట్టే విషయంలో ముందుంటారు. జై తెలంగాణ, జై కేసీఆర్.